హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వైజాగ్లోని యారాడ బీచ్కి వెళ్తున్నాం. ఇది మా ఏరియా నుంచి అయితే మాకు 13 km వస్తుంది. గాజువాక నుంచి యారాడ గ్రామం అన్నమాట. సో అక్కడ ఎలా వెళ్ళాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ 2 ways వెళ్ళొచ్చు. ఒకటి వచ్చి సివిలియన్స్ వెళ్ళేవే, ఒకటి వచ్చి డిఫెన్స్ వెళ్ళేవే. అంటే ఇక్కడ కొండలు దాటుకున్నాక సముద్రం ఇలా ఉంటుందన్నమాట. కొండలు ఊరు, కొండలు సముద్రం ఇలా ఉంది మొత్తం చూడ్డానికి వైజాగ్ అయితే. నాకైతే ఇలా అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే ఇది సివిలియన్స్ వెళ్ళే రూట్ అనమాట. అంటే నేను ఓవరాల్గా కొండ దగ్గర నుంచి బీచ్ దగ్గరికి చూపిస్తున్నాను. కింద నుండి ఘాట్ రోడ్ లాగా ఉంటుంది పైకి వెళ్ళడానికి. అయితే కొండని పైకి ఎక్కి తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కిందికి బీచ్ దగ్గర కిందికి డౌన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. నా వరకు కుదిరినంత వరకు నేను వీడియో తీశాను, ఎందుకంటే బేబీని పట్టుకోవాలి కాబట్టి. అంటే కార్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే బైక్లో కొంచెం మంచి వీడియో తీసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే నేను ప్రీవియస్ ఒకసారి కార్లో వెళ్ళాను, అప్పుడు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. సో దట్ ఇప్పుడు మళ్ళీ బైక్లో వెళ్తున్నాము. ఇదంతా యారాడ గ్రామం ఎంట్రన్స్ నుంచి. ఇది మొత్తం మెయిన్ రోడ్ అనమాట. ఇది ఇక్కడే బస్సు వెళ్ళడం, అన్ని వెహికల్స్ ఈ రూట్లోనే వెళ్ళాలి. ఇక్కడ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అయింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యారాడ బీచ్లో ఫోటో షూట్ అనేది చాలా బాగా జరుగుతుంది. అంటే అంత గొప్పగా ఏముండదు కానీ, కాకపోతే ఉన్న బీచ్ల్లోకి వెళ్ళా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. జనాల ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితో ఫొటోస్ మంచిగా దిగచ్చు. ఆర్కే బీచ్ అంతలాగైతే అస్సలు ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. జనాలు అయితే అంటే చాలా పెద్దది కాబట్టి అక్కడ ఉండిపోతారు. అక్కడ ఆల్రెడీ కొన్ని ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి. ఇది షూటా మరి వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారైతే మాకు తెలియదు, బట్ మేము క్యాప్చర్ చేసాము ఆ టయానికి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్స్ అన్నీ బాగా జరుగుతుంటాయి. నెక్స్ట్ అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అంతమంది లేకుండా కాబట్టి. ఇక్కడ బాగానే ఉంటుంది, బట్ షాప్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదనమాట. అంత షాప్స్ ఉంటాయా నైట్ వర్క్ అనేది నాకు తెలియదు, బట్ లైటింగ్ అయితే అసలు లేదనమాట. ఈవినింగ్ అయ్యే కొద్దీ అందరూ వెళ్ళిపోతున్నారు. సో నాకు తెలిసి ఉండకపోవచ్చు. మేమైతే మొత్తం జోహికి ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళాము. కొద్దిసేపు అంటే వెళ్ళిన వెంటనే రాకుండా ఒక 2 hours అలా ఉండేలాగా ప్లాన్గా వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అంటే సముద్రం చూడడానికి ఎంత బాగుంటుందో అంత భయంకరంగా కూడా ఉంటుంది దాని సౌండ్. జోహికి ఈసారి సౌండ్ అంతే, అలలు అంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి జోహికి ఆ సౌండ్స్తో కొద్దిసేపు తర్వాత భయపడింది ఫొటోస్ తీసేటప్పుడు. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు మీరు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళిపోతే అక్కడ దగ్గర ఉన్నవి చూసుకోవచ్చు. అంటే ఇక్కడే టైం స్పెండ్ చేయడానికి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి సరిపోతుంది. వాక్ చేస్తా అలా మధ్యలో ఆ స్నాక్స్ తింటా ఉండటం అట్లా అంతా టైం సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే నేను ఎక్కడ రెస్ట్ రూమ్స్ చూడలేదు, ప్లస్ లైట్ సెటప్తో మంచిగా ఉన్న షాప్స్ అయితే నేను అసలు చూడలేదు. అంతా ఊరికే అప్పుడు ఈవినింగ్ వరకు అన్నట్లు మేనేజ్ చేసేలాగా ఉన్నాయి అంతేగాని. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో బయట గడపాలి అనుకుని ఎన్విరాన్మెంట్ నుంచి కొంచెం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ బీచ్ అయితే పక్కా బాగుంటుంది. ప్లస్ వెనక అక్కడ నేను చూపిస్తున్నట్టు కెమెరాలో 2 girls అయితే వచ్చారు, చాలా మంచి సెటప్తో వచ్చారు. అంటే కూల్ డ్రింక్స్, పాప్కార్న్ ఇవన్నీ ఏదేదో ఫుడ్ ఐటమ్స్ మంచి ప్యాక్ చేసుకొని కింద ఒక బిస్తర్ వేసుకున్నారు, జమ్మని కూర్చున్నారు. వెనక ఒక క్యామ్ ఆన్ చేశారు. నాకు తెలిసి వాళ్ళు యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళే అయ్యుండొచ్చు, ఎందుకంటే బ్యాక్ వెంటనే క్యామ్ ఆన్ చేసి పెట్టేశారు. వాళ్ళ పాటు వాళ్ళు తింటూ ఉన్నారు, రికార్డ్ అవుతూ ఉందన్నమాట. వాళ్ళు చేసే ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. సో నాకు అనిపించింది వీళ్ళు మంచి చిల్ అవుతున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ వైబ్ నిజంగా వాళ్ళు క్రియేట్ చేశారు, అంత బాగుండింది. వాళ్ళు మాత్రం నిజంగా నా దృష్టిలో బాగా ఎంజాయ్ చేశారు. ఒక బోండం తెచ్చుకున్నారు, మంచిగా కూర్చున్నారనమాట. నేను వాళ్ళు చూస్తూ జోహికి ఫుడ్ అయితే పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ కొద్దిసేపు నాకు బీచ్ని చూస్తూ కూర్చున్నాను అనమాట. అంటే అలలు వస్తూ వెళ్తూ ఉంటే కొంచెం మనసుకు కూడా ఏదో తెలియని ట్యూన్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. జోహి అత్త అత్త
చూడ్డానికి చిన్న చిన్న ట్రిప్పులు వేయడానికి ట్రై చేయండి. ఎప్పుడూ బిజీ లైఫ్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ వేయడం వల్ల ఏంటంటే మన లైఫ్ని మనం కొంచెం బూస్టప్ చేసుకున్నట్టు ఉంటుంది. డెఫినెట్గా చేసుకోవాలి కూడా మూవ్ ఆన్ అవ్వాలంటే. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ లాస్ట్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఎంత బాగుందంటే వ్యూ పీక్స్లో ఉంది. అలలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నింది ఆ రోజు, చాలా ఫోర్స్ఫుల్గా ఉన్నింది. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ కొండకు దగ్గరగా అలా అలలు వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా వరకు అందరూ ఫ్రెండ్స్ అలా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ బాగా. లాస్ట్లో మీరు చూసినట్లయితే ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. ఈ క్యాంప్లోని దూరం నుంచి ఎంత కనిపిస్తుందంటే అది చాలా పెద్ద షిప్ అయి ఉంటుంది. ఆర్కే బీచ్ దగ్గర ఉన్నన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఖచ్చితంగా లేవు. లేదు రిస్క్ తీసుకొని వెళ్తాము అనుకుంటే కొంచెం ఎర్లీగా వచ్చేదానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మేము జోహి కొన్ని ఫొటోస్ దిగి అలా ఆడించుకొని తనని. యాక్చువల్లీ ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే జోహి కాలికి ఒక పట్టీ ఉండదు, అది జారి ఇంట్లోనే పడిపోయింది. అంటే పడిపోయినప్పుడు నేను తీసి పెట్టాను, తర్వాత వేద్దాం అనుకున్నాము. తర్వాత వెళ్ళేటప్పుడు చూసుకుంటే బీచ్కి వెళ్ళాక నేను చూసుకున్నాను, ఓకే అని ఇంకా అదొకటి తీసి మళ్ళీ పెట్టలేక నేను అట్లానే ఉంచేసాను. ఎందుకంటే అది లెఫ్ట్ లెగ్కి తనకి కొంచెం లూజ్ ఉంది. సో మళ్ళీ చెప్పకండి తన పట్టీ లేదు అక్కడ అని, అది నేను గమనించాను ఆల్రెడీ. జోహి వాళ్ళ డాడీ అయితే చాలా మెమరీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళొచ్చి ఆ రోజే చిన్న షార్ట్ పోస్ట్ చేశాడు. దాన్ని అయితే చూసుకొని చాలా పొంగిపోయాడు అనమాట. చాలా అంటే చాలా బాగుండింది వాళ్ళ మూమెంట్స్ అయితే. నేను మాత్రం వాళ్ళకి మంచిగా వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తాను, వాళ్ళు మాత్రం నాకు అసలు ఒక ఫోటో ఒక వీడియో తీయంటే ఏదో ఇంకా అదో పెద్ద గగనంలాగా ఉంటుంది. సరేలే నాకు దొరకనివైనా వాళ్ళకి దొరుకుతున్నాయి కదా అని చెప్పి క్యాప్చర్ చేస్తూ ఉంటాను. ఇలా మీకు కూడా జరిగి ఉంటుంది కదా, డెఫినెట్గా లేడీస్కి అయితే జరిగే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఇంట్లో ఉండిపోయి ఒక వీకెండ్స్ అలా వస్తే అలా బయటికి వెళ్ళడము, ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళడం కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. చిన్నపిల్లలకైతే వాళ్ళు పాపం 24 hours ఇంట్లోనే ఉండి అది పీకడం ఇది పీకడం స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా విరక్తి వచ్చేస్తుంది కదా. సో ఇలా బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా కొంచెం రిఫ్రెష్ అవుతారు. ఇది ఇంకా నేను యారాడ ఎండ్ వరకు వెళ్తున్న బీచ్ వరకు, ఇదైతే ఇంక డెడ్ ఎండ్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి మొత్తం అంతకు మించి అంత దూరం ఏమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే నేను చూసింది అలలకి ఆ రాళ్ళపైకి చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ ఒక గణేష్ది నిమజ్జనంలో ఒక కాలుతో పాటు ఒక స్టాండ్ అయితే కనిపించింది. ఇందాక అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట, ఆ లాస్ట్కి అక్కడ కూర్చున్నాం గమనించినట్లయితే. సో ఈ లాస్ట్కి వచ్చాను. ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉందండి. మీరు కన్నా హాలిడే ఎక్కడైనా ప్లాన్ చేసుకుంటున్నారు వైజాగ్లో ఏ బీచ్లు చూడాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది రిషికొండ, నెక్స్ట్ వచ్చి యారాడ. మీరు ఇంకా దగ్గర మిడ్ సిటీలో ఉన్నాం అనుకుంటే ఆర్కే బీచ్ ఉన్నంత బిజీగా ఇంకా వేరే ఏ బీచ్ ఉండదు. సో మీరు పీస్ఫుల్గా కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా కూర్చోవాలి, బీచ్ వైబు ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం యారాడ ట్రై చేయండి. నెక్స్ట్ రిషికొండ ట్రై చేయండి. రిషికొండ కూడా సాటర్డేస్ సండేస్లో చాలా బిజీ ఉంటుంది, మిడ్ డేస్లో మాత్రం కొంచెం పీస్ఫుల్గానే ఉంటుంది. రిషికొండ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీలో వైజాగ్లో ఇంకా ఏ ప్లేసెస్ ఎవరైనా చూడాలి అనుకుంటుంటే నాకు సజెస్ట్ చేయండి, నేను వెళ్ళి మీకు చూపిస్తాను. నెక్స్ట్ అలాగే మేము ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అంటే లైటింగ్ తగ్గుతుంది కదా, తర్వాత మళ్ళీ రీచ్ అవ్వాలి మా ప్లేస్ కాబట్టి, అందులోనే అంత ఘాట్ రోడ్డు. సో స్టార్ట్ అయిపోతాము ఇక్కడ నుంచి. అయిన తర్వాత మాకు ఎందుకో ఒక 13 kilometers చాలా లాంగ్ అనిపిస్తుంది. సో మధ్యలో ఒక చోట బ్రేక్ తీసుకొని మేము ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాము. అక్కడ బ్రేక్ తీసుకొని ఒక మంచి ఛాయ్ అయితే వేసాము, మెడంతా పట్టేసినట్టు అనిపించింది. సో ఛాయ్ తాగితే ఎంత రిలీఫ్ అనిపించిందంటే అంత రిలీఫ్ అనిపించింది. ఇక్కడైతే నేను సిటీ వ్యూ చూపించడానికి ట్రై చేశాను. ఏంటంటే ఎంత బాగుందంటే వ్యూ, రబ్నే బనాది జోడీ మూవీలో లైట్స్ ఆఫ్ ప్రపోజ్ చేస్తాడు కదా, అంత బాగా అనిపించింది. ఆ వ్యూ గుర్తొచ్చింది, ఆ మూవీ సీన్ గుర్తొచ్చింది నాకు. అంత బాగుంది సిటీ, అంత వ్యూ అయితే కేకలాగా అనిపించింది లైట్స్లో. అక్కడ నిలబడి చూసే అంత టైం లేదు ఎందుకంటే చీకటి పడిపోయింది కాబట్టి. సో ఇది నా యారాడా స్టోరీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.